ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా వేరేద్దరం బయటికి వెళ్ళిపోయి ఈసీ కెమెరా పెట్టుకున్నాం బాబా ఈసీ కెమెరా నాకు అసలు పనులు చేయించడం అంటే మహా అంబోతు మంచి తాటకు వచ్చి కాదు అసలు పనులు చేయించాలంటే అంత చిరాకు అంటే అంత చిరాకు నాకు అలాంటిది చచ్చినట్టు చేయించున్నాను సంవత్సరానికి రంగులు వేయించాను ఆ తర్వాత రంగులు వేయించాను అయ్యి బాబోయ్ మా తలుపులు చేయించాను 15 రోజులు బాబోయ్ ఈ మధ్యన అప్పుడప్పుడు అడుగు వైజాగ్ వెళ్ళినప్పుడల్లా 3 రోజులు చిన్న చిన్న పనులన్నీ చేయించాను మాకు చూడండి అలా చిన్న చిన్న పనులన్నీ 3 రోజులు చేయించాను ఈసీ కెమెరా పెట్టించేటి ఈసీ కెమెరా రోడ్డు అంట ఆ గేట్లోకి వచ్చిన వాళ్ళు అలా అంటారు మా గుమ్మంలోకి వచ్చిన వాళ్ళు అని ఇలా పెట్టేది ఇంకా 2-3 పెట్టింటే ఒకేసారి కొనుక్కుంటే ఒకసారి పెట్టుకోవచ్చు అని అర్జెంట్గా ఇది పెట్టించాడు అందాక పరస్పరం అని అదండి పనులు మట్టికి అసలు ఇల్లు శుభ్రాలు అంటే ఇల్లు శుభ్రాలు చేయించేసి తడిగొడ్లు వేసేసుకుని నీట్గా అలా ఉంటాం అలవాటు ఇంకా పనులు సిమెంట్ పనులు కానీ వడ్ల పనులు కానీ అదంటే ఎంత చిరాకంటే అంత చిరాకు నాకు అయినా తప్పట్లేదు పెళ్ళి ఇంకా ఆయన కోళ్ళపారాలు కడపం కోళ్ళపారాలు అయ్యాక ఓ మంచం చేసాడు బీరువా చేసాడు ముందే నెలేసి రోజులు అండి బాబా కైదూరు నుంచి వచ్చి ఇంటికాడ టిక్కు కొడితే 4 రోజులు భోజనాలు పొంగడాలు ఉన్నాయి కోళ్ళపారానికి అంతే భోజనాలు పొంగడాలు ఇప్పుడైతే టీ ఒకటి వెళ్ళింది భోజనాలు పొంగడాలు కోళ్ళపారానికి ఉమ్మట్లోనే మరి ఆయన్ని దొబ్బేరుగా అందరం ఆస్తులన్నీ వాళ్ళందరికీ సేవ చేశాను అన్నమాట సేవ చేశాను డబ్బులు పోయింది 2 పోయింది దరిద్రం అది సేవ నా సేవ అది నేను కష్టపడింది అక్కడ 3 ఎకరాలు ఆ 3 ఎకరాలు నాది అందులో ఎకరం మా తాతయ్య నాకు ఇచ్చారు ఎకరన్నర అది అందులో దెబ్బలాట్లకి కేసులకి రిజిస్టర్లకి అన్నిటికి కలిసి ఒక 10,000కి 2 ఎకరాలు నాదొక ఎకరం మొత్తం 3 ఎకరాలు వెళ్ళింది నా అడ్డసాకరి వెళ్ళిపోయింది 3 ఎకరాలు వెళ్ళిపోయింది అక్కడ దరిద్రం వదిలింది అనుకుంటే అయ్య బాబోయ్ ఎంత సేవ చేశారని అంటారేంటి చూసిన వాళ్ళు అనరు అబ్బే ఏం చేశారు మీ ఇంటికాడ ఎవడ తిన్నాడో అంటున్నారు నవ్వుతున్నాడు ఎవడ తిన్నాడంట పెట్టిందని నాకు తెలుసా చేసిందని నాకు తెలుసా మరి అదే చూడకుండా మాట్లాడతారు చూడకుండా చేయకుండా అందరూ మాట్లాడతారు కాకి వాళ్ళని వాళ్ళు పిల్లి వాళ్ళని వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడున్న ఎవడన్నా 10 మంది కలిసి ఒకనాడు భోజనం చేసిన ఉన్నారా పేషెంట్లు ఉన్నారా ఒక 5 రోజులు 6 రోజులు మీ ఇళ్ళకాడ మా ఇళ్ళకాడ 20 రోజులు ఉండేవారు క్యారేజీ దుప్పట్లు దిండ్లు మనయే సాపలన్నీ ఒక తుండు మొక్క కూడా తెచ్చుకోకుండా జాయిన్ అయిపోయారు హాస్పిటల్లో అవన్నీ ఆవిడ చేసాడు ఇప్పుడు వదలలేదు నాకు అమ్మయ్య మా మనవడు వచ్చాక ఇంకా ఎన్ని వదిలించేసి హాయిగా మా మనవడు నేను ఆడుకుంటాం